నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పిల్లలకు ఉచిత 45 ఉపకరణాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పంపిణీ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రావులపాలెంలో ముస్లింలు ఆందోళన కార్మికుల ఉపాధి కొట్టే విధంగా వివరించవద్దని ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు విజ్ఞప్తి మధురపూడి విమానాశ్రయానికి సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెందుర్తి వెంకటేష్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తలగంశెట్టి శ్రీను, రొంగల శ్రీను, మింగి లక్ష్మీనారాయణ, తనకల బాబు, వంక మల్లిబాబు, మాతా ప్రభు, కొయ్య శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీని గారు ఎలా చూడండి సార్ 1 minute సార్ 1 minute ఈరోజు కలెక్టరేట్లో డిఆర్సీ మీటింగ్ ఉంది. సో దాన్ని హాజరయ్యి ఈ జిల్లా సమస్యలో ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుని ప్రజలకి ఏ రకంగా మేము సహాయం చేస్తే బాగుంటుంది. రాష్ట్రంలో ఉన్న చాలా అన్ని జిల్లాలకి తిరుగుతున్నాను కాబట్టి ఆ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇక్కడ జరుగుతున్న పరిణామాలని ఒకసారి పరిశీలించి ఏదైనా అవకాశం వస్తే సలహాలు ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో ఈ రోజున డిఆర్సీ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది. సందర్భంగా సో నిన్న రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి విమానం ఒక కళగా మిగిలిపోయింది. ఇక్కడ నియోజకవర్గంలోనూ చాలామందికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటువంటి వాళ్ళు నిన్న రిజిస్టర్ చేసుకోమన్నాం. ఆ రిజిస్టర్ చేసుకున్న తొందరలో విమాన యోగం కలిగిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రావులపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత 45 ఉపకరణాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వివిధ హోదాల్లో ఉన్నటువంటి శుభదినం. ఎందుకంటే సుమారు శ్రీ బండారు సత్యానందరావు గారు యొక్క అమూల్యమైన చేతుల మీద వారికి ఉపయోగపడినటువంటి వస్తువులను ఉపకరణాలను కూడా అందజేస్తున్నారు. ముందుగా నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీ గారు ప్రత్యేక అవకాశాల విద్యార్థులకు మన ఉచితంగా ఉపకరణాల పంపిణీ కార్యక్రమాలు వచ్చేసింది. గవర్నమెంట్ ఎంపీడీసీ గారికి, పట్టాల గారికి, మరి వేదిక ఉన్న మా స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, మరి ఇతర పెద్దలందరికీ, ఎంఏఓ గారికి, మరి ఈ కార్యక్రమాలు వచ్చేసిన మరి వివిధ ఉపకరణాలు నేను ఇక్కడ చేపట్టడం ఉచితంగా ఉన్న వారికి వివిధ రకాల ప్రత్యేక ప్రతిభావంతులుగా భగవంతుడు వారికి ఒక శక్తిని అందివ్వడం, మరి ఆ శక్తిని ఇంకా పెంపొందించుకోవడం కోసం ప్రభుత్వ పరంగా వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం
కొన్ని స్కూళ్ళు ఏర్పాటు చేయడం, ఆ స్కూళ్ళలో వారికి ప్రత్యేకమైన సదుపాయం కల్పించడం, వాళ్ళు ఇంప్రూవ్ చేయడం, వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి ఏ విధంగా వారికి ఈ సహాయ సహకారాల ఉపకరణాల రూపంలో కానీ వారికి ఫిజియోథెరపీ కానీ ఇతరత్ర అనేక రకాలైన ప్రత్యేకమైన ఇంప్లిమెంట్స్ కూడా ఉపకరణాలు కూడా అందించే కార్యక్రమం చేయాలని ఆలోచనతో చేయడం, దానికి అధ్యక్షులు చూసిన ఎండో గారు, గౌరవ డిప్యూటీ సభ్యులు కొడుకుడు శ్రీనివాస్ గారు, ప్రభుత్వం యొక్క ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రత్యేకమైన ఉపకరణాలు ఈనాడు ఇంచుమించు ఒక 45 మందికి హీరింగ్ ఇంప్లిమెంట్స్ కానీ 11 మందికి వినికిడి మిషన్లు ఒక 11, వీల్ చైర్స్ ఒక 13, సిపి చైర్లు 5, సిపి చైర్ డైలాక్స్ 5, రోలర్ బిగ్ రోలర్ బిగ్ అంటే చూపు గిఫ్ట్ 1, ట్రై సైకిల్ 3, 45 వస్తువులు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ స్కూల్ కూడా గతంలో శాసనసభ్యులు కూడా ప్రారంభించడం జరిగాయి. అక్కడ ఉచ్చులో కానీ ఇక్కడ రావులపాలెం అక్కడ స్కూల్ కానీ 4 మండలాలకు స్కూల్ పెట్టడం, వివిధ గ్రామాల నుంచి అక్కడ తీసుకురావడం, వారికి ప్రత్యేకమైన శిక్షణ అంటే వారు పొందగలిగిన స్థాయిలో వారికి ఏ విధంగా వారికి ఫిజియోథెరపీ ఇతర కార్యక్రమాల ద్వారా వారికి కొంచెం సహాయ సహకారాలు అందివ్వడం జరిగాయి. దానికి కొనసాగంగా ఈ యొక్క పరికరాలు కూడా అందివ్వడం. మన మధ్య మనం ఇక్కడ ఇదే గ్రౌండ్ లో కూడా ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టాం. అంటే వివిధ కేటగిరీకి సంబంధించిన పిల్లలు, చదువుకునే పిల్లలు కాకుండా మిగతా వారికి కూడా వారు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఆ రోజు ఎన్నికల కోర్టులో ఎక్కువ సమయం ఉండకపోయాం, కానీ అలా మంత్రి గారిని కూడా తీసుకురావాలి అచ్చురెడ్డి గారిని, కానీ ఎన్నికల కోర్టు వల్ల వీలు కాలేదు. ఇప్పుడే ఎంతవరకు చెప్పారు 450 మందికి 435 మందికి ఇంప్లిమెంట్స్ కూడా వచ్చి ఇక్కడ రూముల్లో ఉన్నాయి. వారందరూ కూడా మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక కార్యక్రమం పెట్టి ఇక్కడ కొన్ని రావాల్సి ఉన్నాయి, ఇది ఫిక్స్ చేయాలి. ఒక డేట్ అనుకుని 435 మందికి కూడా ఈ ప్రత్యేక ప్రతిభావంతులందరికీ కూడా ఆ పరికరాలు కూడా అందివ్వడం జరుగుతుంది. సమాజంలో అన్ని వర్గాల వారికి అందరికీ ఈ విధంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి మరియు శ్రీ నరేంద్ర మోడీ గారు, వీరందరి యొక్క కృషితో కొన్ని కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందించడానికి నియోజకవర్గ శాసనసభ్యుగా నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. అధికారులు కూడా దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇప్పుడే మూడో కార్యక్రమం నాకు ఉదయం ఒక టీచర్ గారు వాడపాలలో రిటైర్మెంట్, అదేవిధంగా యూటీఎఫ్ఆర్ బడిపోవడం అనే కార్యక్రమం శ్రీనివాసపేట కొత్తపేటలో ఒక కార్యక్రమం, మరి మూడో కార్యక్రమం ఇది. ఇంకో 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. స్కూల్కి సంబంధించిన విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాలు ఈనాడు నేను ప్రారంభించుకోవడం జరిగింది. మన ఎండి గారు మన కలిసి ఇవాళ కన్వీనెంట్ గా ఉంటుంది, సెంటర్ పార్టీ దగ్గర పెట్టుకోమని అనడం జరిగింది. ఇవన్నీ అన్ని చెప్పి ఆలస్యం 1 గంట అనుకున్న షెడ్యూల్ 1 గంట లేట్ గా ఉన్నాం. పిల్లలు ఇబ్బంది పడకుండా ఇక్కడ భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు, తెలియజేశారు. అనుకున్న సేవా సంస్థ తరఫున భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వారి స్వస్థలానికి తీసుకెళ్లాల్సింది మిమ్మల్ని కోరుకుంటూ ఈ పరికర పంపిణీ కార్యక్రమంతో పూర్తి చేద్దామని మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ముస్లింలు ఆందోళన చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక మసీదు వద్ద నుంచి అధిక సంఖ్యలో ముస్లింలు కోనసీమ ముఖద్వారం, రావులపాడు జంక్షన్, అంబేద్కర్ నగర్, మార్కెట్ రోడ్డు మీదుగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, దేశాన్ని పరిరక్షించాలని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించారు. రద్దు చేయాలి మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని. మోదీ ప్రభుత్వం అన్యాయంగా చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని. వర్ధిల్లాలి మత సామరస్యం, మత సామరస్యం, మత సామరస్యం.
మధ్యాహ్నం భోజనం పథక కార్మికుల ఉపాధి కొట్టే విధంగా వివరించవద్దని ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ పాఠశాలలో మోడల్ స్కూల్, బేసిక్ స్కూల్, ప్రైమరీ స్కూల్ పేరుతో విడగొట్టారని, దీంతో విద్యార్థుల సంఖ్య లేక మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యార్థులను మరో పాఠశాలకు తరలించే ఆలోచన ఉంటే మధ్యాహ్న భోజన పథకానికి విద్యార్థులతో పాటు పంపాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు సక్రమంగా ఇవ్వకపోయినా, బిల్లులు సక్రమంగా ఇవ్వకపోయినా వండి పెడుతున్నామని తెలిపారు. ఉపాధి తీసేసే విధంగా ఉండకుండా పాఠశాలలో మధ్యాహ్న భోజనం కార్మికులను కొనసాగించాలని, అవసరమైతే పక్క పాఠశాలలోకి మార్చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం నాయకులు కనక సుబ్బలక్ష్మి గౌడ్, సత్యవతి లక్ష్మి, సిఐటియు నాయకులు గడిగట్ల సత్యబాబు, నీలపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన 1000 రూపాయల వేతనం ప్రకటించారు. ఆ 1000 రూపాయల వేతనంతోనే మేము 2007 వరకు కూడా పనిచేసాము. తర్వాత మళ్ళీ 3000 రూపాయలు వేతనం చేశారు. వేతనం చేసిన తర్వాత కూడా అవి కూడా నెల తరబడి రాలేదు. పిల్లల కుటుంబ కాస్ట్ పెంచకంటేనే గోరుముద్ద అనే పథకం, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క చేతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పథకాలు మారుస్తున్నారు తప్ప పథకాలకు తగ్గట్టుగా వేతనాలు బడ్జెట్ మాత్రం పెంచట్లేదు. అయినా సరే మేము అవన్నీ ఓపు పెట్టుకొని పనిచేస్తాం. ఇప్పుడు ఒక ఇంట్లో అన్నీ కూడా మా పిల్లలకు పెట్టకపోయినా వాళ్ళు కూడా మా పిల్లల లాంటి వాళ్ళు మా ఇంట్లో వస్తువులతో సహా తాకట్టు పెట్టి పనిచేస్తాము. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో స్కూల్ మెచ్చి చేయడం వల్ల స్కూల్ ఆయాలు కానీ, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ఇప్పుడు రోడ్లు పడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్దాపురం ఓన్లీ గ్రామంలోనే 20 మంది, మండల వ్యాప్తంగా కూడా చుట్టూ ఇంకా అనేకమైన స్కూళ్ళు ఉన్నాయి. ఈ రోజున మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న స్కూల్లో ఉన్న పిల్లల్ని వేరే స్కూల్కి తీసుకెళ్ళి మంచి చేశారు. ఆ స్కూల్ పిల్లలకే అక్కడ వండి పెట్టాలన్నారు. అక్కడ మధ్యాహ్న భోజనం పథకం పనిచేస్తున్న వర్కర్ కానీ, ఆయా కానీ, హెల్పర్ కానీ పరిస్థితి ఏంటి? దీని మీద సరే తీసుకోవాలి. తీసుకోకపోతే కనుక మేము ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఇది ఎంతవరకు ఆగే సమస్య కాదు. దీని మీద మాపై మీరు దృష్టి ఉంచి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కార్మికులు అనేక సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తమ ఈదుల్లో ఉండే పిల్లలు, తమ చుట్టుపక్కల ఉన్న పిల్లలను ఆశిస్తూ వాళ్ళకి వండి పెడుతూ ఎంతో సాధారణంగా వాళ్ళు ఈ వర్క్ చేశారు. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ని మించి చేయడం వల్ల ఒక స్కూల్ నుంచి పిల్లలు ఇంకో స్కూల్లో మారుతున్నారు, ఒక స్కూల్లో టీచర్లు ఇంకో స్కూల్లో మారుతూ ఈవేళ ఒక 2 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళందరం కూడా మార్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంది. కానీ ఈ మార్చే క్రమంలో ఏవైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల్ని పరిస్థితి పట్టించుకోని పరిస్థితి ఉంది. ఎలాగైతే పిల్లల్ని మార్చి స్కూల్ టీచర్లు మారుతున్నారో అలాగే ఈ మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు చేస్తున్న స్కూల్లో కార్మికులు కానీ, స్కూల్ ఆయాలను కానీ వేరే స్కూల్కి మార్చి వాళ్ళకు కూడా ఉపాధి చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలా చేయని నేరల సిఐటిగా వాళ్ళు చేసే పోరాటానికి అన్ని మద్దతులు ఇస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం సిఐటి ముందు పనిచేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. యువత ఎన్సీసీ భాగస్వాములు అవ్వటం ద్వారా భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కాకినాడ 18 ఆంధ్ర ఎన్సీసీ మేజర్ క్యాంప్ కమాండెంట్ ఆసిఫ్ ఖాన్ పేర్కొన్నారు. పెద్దాపురం నవోదయ విద్యాలయంలో 10 రోజుల పాటు జరిగే ఎన్సీసీ శిక్షణ క్యాంపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 10 రోజుల పాటు ఈ క్యాంపులో 4 జిల్లాల నుంచి సుమారు 600 ఎన్సీసీ క్యాండిడేట్స్ హాజరయ్యారని ఆయన తెలిపారు. క్యాండిడేట్స్ కు తుపాకులు వినియోగం, నాయకత్వం లక్షణాలపై శిక్షణ, అత్యవసర సమయంలో ఎన్సీసీ క్యాండిడేట్ సేవల వినియోగం తదితర విభాగాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
కపిలేశ్వరపురం మండలంలోని మాచర గ్రామంలో కాపు సామాజిక భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శుభారంభంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్న స్వీయ ఎంపీ నిధుల నుంచి 40 లక్షలు కేటాయించడం జరిగిందని తెలిపారు. మండపేట నియోజకవర్గ అభివృద్ధికి సీనియర్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు సూచనలతో కృషి చేస్తానని చెప్పారు. ఏ ప్రభుత్వ హయాంలో ఏ శిలాఫలకం వేసినప్పటికీ అది ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాలని, దాన్ని తొలగించడం చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని అన్నారు. ఎంపీ హరీష్ మాధుర్ కేటాయించిన నిధులను అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అడప సత్యబాబు దంపతులు పీఠాలపై కూర్చొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, పుచ్చల శ్రీనివాస్, పువ్వల చిట్టిబాబు, గుడాల జయబాబు, ఎన్ రామ్జీ, డి అన్యం రాంబాబు, ఏ కొండలరావుతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. అదే వెళ్దామా లేదా కట్టేసుకుందాం అని చెప్పారు. మీరు ఇచ్చారు. అది నిర్ణయం తీసుకున్నాము. సెంటర్ కూడా మీరు కావాల్సిన వేయించుకోమంటే కోడి బిల్లు కూడా గుర్తుగా అనగాల వచ్చేసి వినగాల వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాత చూడండి మీకు కావాల్సిన వేయించారు. అన్నీ ఓకే. ఈ వెనకాలంలో కొంచెం రోజు ఎవరికెళ్ళి గవర్నమెంట్ మారిపోయింది. శంకుస్థాపన చేసాం, శిలాపాపం చేసాము. మరి వచ్చిన నాయకులు ఆ శిలాపాలను తీసేస్తే తప్ప దీనికైతే ఇక్కడ చేపట్టకపోయినప్పటికీ మేము మా వాళ్ళు అయితే తప్ప ఆవేళ శాసనసభ్యులు బిల్డింగ్ ఏమి లేదని చెప్పి మీ అందరూ ముక్త కంఠంతో మీరు చెయ్యని పక్కకు శిలాపాలను వేస్తామని చెప్పి చెప్పడం, దానికి ఆ నాయకులు అంగీకరించకపోవడం మరి అన్నీ తెలిసిన విషయం, మీ అందరూ తెలిసిన విషయమే. మనం ఇక్కడి నుంచి మనం ఏ పని మొదలు పెట్టుకోవాలని చెప్పండి. అలాగే నాకు శాసనసభ్యుడిగా రాష్ట్రం అప్పులు ఊళ్ళో ఉండటంతో ఇంకా మాకు ఎమ్మెల్యేకి ఏంటి ఎటువంటి గ్రాంట్ మాకు ఇవ్వలేదు మన చంద్రబాబు నాయుడు గారు కొట్టబోతున్నారు. కానీ ప్రతి ఎంపీ గారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ సంవత్సరాలు ఎంత ఎంపీ జోగేశ్వరరావు మీరు పరిస్థితి చెప్తే మేము 4 లక్షలు సరిపోతుందంటే ఇప్పుడు తర్వాత తక్కువ అంటే ఇట్లా తెలియజేసుకుంటూ ఈ రోజుగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరూ కూడా కొన్ని విషయాలు తెలియజేసుకోవాలి. మా ఎంపీ ల్యాచ్ మొదటిసారి 2024లోని ఎంపీగా గెలిచిన తర్వాత జోగేశ్వరరావు గారితో ఎప్పుడు ప్రత్యేకంగా, ఎందుకంటే ఆయన నేను కొత్త ఎంపీయే కానీ ఆయన గైడెన్స్ మీద ఎప్పుడు నేను నడుస్తున్నాను, లేదు ఆయనకే ముందుగా చెప్పాలని చెప్పి, సార్ ఈ విధంగా మనకి ఎంపీ ల్యాడ్స్ వచ్చాయి కదా, మీరు కొన్ని వర్క్స్ మీరు ఎంచుకుని మీరు నాకు ఒకసారి తెలియజేస్తే అవి ఫస్ట్ మనం శాంక్షన్ చేద్దామంటే అందరు ఎంపీల కన్నా ముందు, అందరు ఎమ్మెల్యేల కన్నా ముందు ఆయనే వెంటనే మరుసటి రోజునే పట్టుకొచ్చారు. అది కూడా ఏంటంటే ఈ మాచర్ల గ్రామం ఈ కమ్యూనిటీ హాల్. ఆయన కూడా మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఇంకా టైం తీసుకున్నారు, అందరూ కూడా నిర్ణయాలు తీసుకుని మాట్లాడుకుని, కానీ ఆయన ఎందుకు ఇంత తొందరగా తీసుకొచ్చారు అనేది నేను కూడా ఆశ్చర్యపడ్డాను. దాని ఇక్కడికి వస్తే తెలిసింది ఏ విధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు గత 5 సంవత్సరాలు ప్రభుత్వంతో పోట్లాడుతూ శిలా పథకాల ఇష్యూలైనా సరే, వాళ్ళు పెట్టిన ఇబ్బందులైనా సరే ఘాటుగా మీరు అందరూ నిలబడుతూ పోరాడుతూ ఉన్నారు. వీరికి మనం చేయాలి, వీరు చేసే బాధ్యత మన పైన ఉందని ఒక్క ఆలోచనతో ఆయన ముందుగా ఫస్ట్ మాచర్ల గ్రామం అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా మంది గత 5 సంవత్సరాలు ప్రభుత్వ ఒత్తిడి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలందరినీ మనం ముందుగా గుర్తించి వారిని ఆదుకునే బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా మీరు వెళ్ళినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే మాకు ఈ విషయం ఈ కమ్యూనిటీ హాల్ ఇచ్చినప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ని కూడా మనం వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి.
మేము కూడా ఒకటే చెప్పాం. మా ఆలోచన ఏంటంటే ఏదన్నా మేము ఒక పని మేము కానీ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అవ్వాలి. మనం కూడా సగంలోని ఉండిపోయే విధంగా మనం ప్లాన్ చేయకూడదని చెప్పి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన పిఆర్ డిపార్ట్మెంట్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారు అటు సైడ్ కొంచెం కాలువ ఉండడం వల్ల చాలా వరకు కొంచెం ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందండి అని చెప్పారు. దానికి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అడిషనల్గా ఎంత ఉందో ఆ గ్రాంట్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఈ కొత్త గ్రాంట్ అది కూడా ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది పూర్తిగా నిర్మించే బాధ్యత మా పైన ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు నిరసనగా బుధవారం నాడు ఆళ్లగడ్డ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు స్థానిక డీఎస్పీ ప్రమోద్ను కలిగి ర్యాలీ నిర్వహణకు అనుమతి కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం ఆస్తులపై నల్ల చట్టాలను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఈ బిల్లులో కదలికలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు, తబ్లిక్ జమాత్ ఉలమాల సంఘం, దర్గా మరియు ఖాన్కా కమిటీ, పలువురు రాజకీయ నేతలు కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో అఖిల భారత రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆమడాల రమణ, సిఐటియు నేత శ్రీనివాసులు, మానవ హక్కుల సంఘం నాయకుడు కాజీ గౌస్, జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాలా బాషా, కాంగ్రెస్ నేత బరగొడ్ల హుసేన్ బాషా, పల్నాటి తాజ్ బాయిజాన్ తదితరులు పాల్గొన్నారు. ఆయా సంఘాల కార్యకర్తలు, నాయకులు, బీరువాలా బాషా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నమస్కారము. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. ఈరోజు మన ఆళ్లగడ్డ పట్టణంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫీస్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా వక్ఫ్ బోర్డ్ వ్యతిరేకంగా జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఒక కుట్రపూరితంగా చేస్తుంది కాబట్టి దానికి మేము వ్యతిరేకంగా ప్రజా సంఘాల తరఫున ఒక మీడియా ద్వారా ప్రభుత్వానికి మరి పాలకులకు ఈ నుంచి మేము ఈ మీడియా ద్వారా ఒక మెసేజ్ అందజేస్తున్నాం. ముఖ్యంగా ఏముందంటే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మేము వ్యతిరేకంగా పోరాడడానికి ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బరగొడ్ల హుసేన్ బాషన్న మాకు మద్దతుగా వచ్చారు. వాటి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరూ ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చారు. మేము ఆర్లగడ్డలో 23వ తారీఖు ఉదయము 10 గంటలకు 4 రోడ్ సర్కిల్లో సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆర్లగడ్డలో మన 6 మండలాల్లో ఎంతమంది సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ర్యాలీకి తప్పకుండా సహకరిస్తారని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. తప్పకుండా మరొకసారి చెప్పుకుంటూ 23వ తారీఖు ఉదయము 10 గంటలకు 4 రోడ్ సర్కిల్లో ప్రతి ఒక్క నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీ రాజకీయ నాయకులు మాకు మద్దతు ఇస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.
ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నాయకులు పోతున వెంకట మహేష్ వెల్లడించారు. కూరపాటి సత్యనారాయణ వస్త్రలత వ్యాపారస్తుడు కోట్ల రూపాయలు చిట్స్ ఫైనాన్స్ ద్వారా డిపాజిట్దారుల నుండి 150 కోట్లు సేకరించి ఐపీ పెట్టడానికి చూస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై సోమవారం వైసీపీ నాయకులు పోతున వెంకట మహేష్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో 3-4 వ్యక్తులు కలిసి 1000 కోట్లు కొట్టేస్తే వారి గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. వస్త్రలత వ్యాపారిగా ఉన్న కూరపాటి సత్యనారాయణ మరో వ్యక్తి చిట్ ఫండ్ ఫైనాన్స్ ద్వారా సుమారు 150 కోట్లు సేకరించి లబ్ధిదారుల కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఇవ్వవలసిన డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి సత్యనారాయణ వచ్చాడని అన్నారు. సత్యనారాయణ పేరుతో కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్నాయని, ప్రభుత్వం అవినీతికి వెలికి తీసి ఆస్తులను జప్తు చేసి 600 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, బాధితులు కూడా బయటకు రావాలని, వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచిస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాం. ఇవన్నీ 100 డాక్యుమెంట్స్ పైనే ప్రింట్ ఇచ్చాం. 100 డాక్యుమెంట్స్ పైనే ఇవన్నీ. ఇవి కూడా తేడానికి కారణం ఇతనికి డబ్బులిచ్చి మోసపోయినటువంటి ఒక వ్యక్తి మాకు అన్ని రకాలుగా సహకరించబట్టి, అతను కూడా కొంత ఆర్థికంగా ఖర్చు పెట్టుకోబట్టి ఇన్ని డాక్యుమెంట్స్ ఇంత వర్కౌట్ చేయగలిగాం. మేము ఇవన్నీ తీసుకొచ్చాం. ఈ ఎవిడెన్స్ మొత్తం కూడా అధికారులకి ప్రభుత్వానికి అందజేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కూరపాటి సత్యం, అతని కుమారుడు రాజా, అలాగే అతని కుటుంబ సభ్యులు, అతని బంధువుల పేర్ల మీద ఆస్తుల మొత్తాన్ని కూడా జప్తు చేయాలి, విచారణ చేయాలి, 600 కుటుంబాలకే న్యాయం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమైతే కోరుతున్నాం. అట్లాగనే ఇంకొక పెద్ద విషయం, వన్ టౌన్లో ఒక ట్రస్ట్ ఆస్తి కూడా ఇతను కొనుగోలు చేశాడు. అసలు ట్రస్ట్ ఆస్తి అమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికే ఇతను ఎవరు? ఇందులో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. మరి సబ్ రిజిస్టర్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి చాలా తేడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. మరి సబ్ రిజిస్టర్ వాల్యూ కనుక ఆ సంస్థకి డిపాజిట్ చేస్తే మరి మార్కెట్ వాల్యూ డబ్బులు ఏమైనట్టు? ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు? ట్రస్ట్ ఆస్తి అమ్మాలంటే మరి అధికారుల అనుమతి ఉండాలి. మరి అధికారుల అనుమతి లేకుండా మరి ట్రస్ట్ ఆస్తి ఎలాగమ్మారు? ఏ విధంగా తను కొనుగోలు చేశాడు? మార్కెట్ వాల్యూకి సబ్ రిజిస్టర్ వాల్యూకి డిఫరెన్స్ ఉన్న ఆ డబ్బులని ఎవరి జేబులోకి వెళ్ళినాయి? ఈ అంశం మీద కూడా దర్యాప్తు చేయాలి. మరి 150 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయి? మాకు తెలిసే దగ్గర 80 కోట్ల రూపాయల పైగా ఆస్తులు ఉన్నాయి, కనపడుతున్నాయి కంటికి ముందు. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా మేము కొంతవరకే సమాచారం తెచ్చామనుకో, ఇంకా వేరే ఊళ్ళల్లో వేరే జిల్లాల్లో కూడా ఇతని బినామీ పేర్ల మీద ఆస్తులు పెట్టారని, బంగారం వెండి విపరీతంగా దాచారని పెద్ద ఎత్తున మరి బయట అయితే అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాల మీద దర్యాప్తు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పిల్లలకు ఉచిత 45 ఉపకరణములను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పంపిణీ. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రావులపాలెంలో ముస్లింలు ఆందోళన. కార్మికుల ఉపాధి కొట్టే విధంగా వివరించవద్దని ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటి విజ్ఞప్తి. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.